ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ పి రాజబాబు కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ ప్రజలందరూ దేశభక్తిని చాటి చెప్పాలని ఆయన అన్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు దేశభక్తి గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి కాలేజీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, తద్వారా యువతలో దేశభక్తి పెంచడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ర్యాలీలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాతీయ సమైక్యతను, దేశభక్తిని చాటి చెప్పే విధంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్వాతంత్రానికి ముందు కన్నా స్వాతంత్రం తర్వాత దేశం అభివృద్ధి చెందిందని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు సజావుగా సాగుతున్నాయని అన్నారు. దేశ విదేశాల్లో ప్రపంచ నలుమూలల స్వాతంత్ర సంబరాలు నిర్వహించుకోవడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దర్శనొచ్చిన జనగణ మన అంటూనే బిడ్డల కుంకుమ చెరిపేస్తే దేశం కొరకు గెలిచి ఆపరేషన్ సింధూరం భరతమాత కోసం యుద్ధమై కన్నెర్ర చేసింది. సోఫియట్ రష్యా సింగు ప్రేరణ వ్యవస్థని
స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకాశం జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ రోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మ్యారథాన్ వాక్ అనేది పెట్టారు. సో ట్రై కలర్ ఫ్లాగ్ ని ఒక మ్యారథాన్ వాక్ ఇక్కడ స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ప్రజలందరికీ కూడా దేశభక్తిని తెలియజేయడం ఒకటి, తర్వాత ఎవరైతే మనకి ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో పాటు ఈ పొసెషన్ చేయడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మ్యారథాన్ వాక్ పెట్టారు. సో ఇది చాలా అభినందనీయం. ప్రతి కాలేజ్ కూడా ఇట్లా మనం చేసి ఎస్పెషలీ యూత్లో పేట్రియాటిజం పెంచాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా ఈ కాలేజ్ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ సో ఈ పొసెషన్ని కంటిన్యూ చేస్తున్నాము. రేపు జరగబోతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని నగరంలో ఆ జాతీయ సమైక్యతా భావంతో అందరికీ కూడా తెలిపే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ప్రత్యేకంగా పేస్ కాలేజ్ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తూ, స్వాతంత్రం వచ్చిందనంటే అందరి కష్టాలు పడితేనే వచ్చింది. ఇది దాదాపు 80 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం అభివృద్ధి అనేది. స్వాతంత్రం రాకమున్నప్పుడు ఏ విధంగా ఉండింది, భారతదేశానికి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం ఎంతో కూడా అభివృద్ధి కూడా ఎంతో సాధించుకోబోతున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల వారిని కూడా దగ్గర తెచ్చుకుంటూ ప్రభుత్వాలు కూడా నడుపుతున్న తీరు చూస్తున్నాం. అందుకే మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది ఒక సంతోషంగా రేపు మనం అందరం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇండిపెండెన్స్ వేడుకలు కూడా ఘనంగా కూడా సరిపోతున్నాం. మరొకసారి బాగుంటే కుటుంబం తరఫున మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది, మన దేశభక్తి గురించి మేము అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక 1500 మంది స్టూడెంట్స్ తోటి ఒక 1000 అడుగుల పెద్ద ఫ్లాగ్ తోటి మేము అందరినీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మినీ స్టేడియం వరకు మేము ఒక ర్యాలీగా రావడం జరిగింది. సో దీనిలో అందరూ కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, అలాగే లోకల్ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఈ ప్రోగ్రామ్ని చాలా సజావుగా తీసుకెళ్తున్నారు. సో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రంలో అందరికీ ఉంది. మనందరం కూడా ఫ్రెండ్లీగా ముందుకు పోతుంటే ఇంకా ఎంతో మన భావితరాలకి మనం ఒక మంచి బాట వేసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇలా మేము ఇది ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. సో ఈ ఫ్లాగ్ తోటి ఒక మారథాన్ లాగా ఒక 1000 అడుగుల ఫ్లాగ్ తోటి మేము ఒక 3 అవర్స్ పాటు మేము ర్యాలీలో పాల్గొని, అలాగే ఎంతోమంది విద్యార్థులు మాతో పాటు చాలామంది స్కూల్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఒకసారి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.